ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. గిద్దలూరు మండలం దేవనగరం అటవీ ప్రాంతంలో 24 గంటల తర్వాత చిరుత బోన్లో చిక్కింది. దాన్ని ఫారెస్ట్ సిబ్బంది అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టబోతున్నారు. నిన్న సాయంత్రం దేవనగరం శివారులోని గుంటలో చిరుతపులి పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పశువుల కాపరులు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నిన్న చీకటి పడ్డంతో బావిపై వలల్ని వేసిన అధికారులు ఇవాళ ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. చిరుత కోసం మేకను ఎరగా వేశారు. గుంటలోంచి 2 సార్లు పైకొచ్చిన చిరుత బోన్లో చిక్కకుండా మళ్లీ గుంటలోకి వెళ్లిపోయింది. చివరకు ఒక రోజు తర్వాత బోన్లో పడింది. ప్రకాశం జిల్లాలో అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరావు అందిస్తారు. వెంకటరావు, చెప్పండి, ఈ ఆపరేషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్. నరేష్, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో నిర్వహించిన ఆపరేషన్ చిరుత సక్సెస్ అయిందని చెప్పవచ్చు. దాదాపు 28 గంటల పాటు శ్రమించిన అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు చిరుతని సురక్షితంగా బోన్లో బంధించారని చెప్పవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే చిరుతని బంధించిన అటవీ శాఖ అధికారులు గిద్దలూరులోని అటవీ శాఖ కార్యాలయానికి దాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత దాన్ని పర్యవేక్షణలో ఉంచి రేపు ఉదయం ఏదైతే పశు వైద్య శాఖ అధికారుల చేత దానికి పరీక్షలు నిర్వహించున్నారు. చిరుత ఆరోగ్యం ఎలా ఉంది, బోన్లో పడిన తర్వాత ఆహారం తీసుకుందా లేదా అన్న అంశాల మీద కూడా పరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత దాన్ని ఆరోగ్యంగా ఉన్నట్టయితే తిరిగి తీసుకొచ్చి నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే వదిలిపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి చిరుతను తీసుకెళ్లారు. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు. ఏదైతే చిరుత నిన్న బోన్లో ఏదైతే గుంటలో పడిపోయిందో ఆ గుంటని ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇది దాదాపు 10 అడుగుల లోతు ఉన్న గుంట. ఇక్కడ గతంలో పేపర్ మిల్ ఒకటి ఉండేది, అది రాను మూతపడిపోవడంతో దానికి సంబంధించిన ఒక మరుగుదొడ్డికి సంబంధించి తీసిన గుంట ఇది. ఈ గుంటలో చిరుత ఏదైతే సమీప గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన పశువులు ఏదైనా చనిపోతే వాటిని తీసుకొచ్చి ఈ గుంటలో పడేస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి వస్తున్న స్మెల్ గ్రహించిన చిరుత పులి ఈ గుంటలోకి వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో మనం చూడొచ్చు. ఏదైతే చనిపోయిన పశువుల కళేబరాలు కూడా లోపల ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తున్న బ్యాడ్ స్మెల్ ని ఆకర్షించిన చిరుత పులి ఆ గుంటలోకి దిగింది. కానీ గుంటలోకి దిగిన తర్వాత పైకి రాలేకపోయింది. నిన్న సాయంత్రం ఇటువైపు వచ్చిన పశువుల కాపర్లు ఏదైతే చిరుత కేకలు విని దగ్గరకు వచ్చి చూశారు. ఒక్కసారి వాళ్ళ మీదకి దూకే ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన పశువుల కాపర్లు ఇక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే సమీపంలో ఉన్న ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా వేగంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే నెట్ ఉందో ఈ నెట్ మొత్తాన్ని కూడా ఈ గుంట మీద ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి సమీపంలోనే గ్రామాలు ఉన్నాయి. చిరుత ఇక్కడి నుంచి తప్పించుకుంటే మళ్ళీ గ్రామాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా చిరుతను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ చిరుత రాత్రి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చీకటపడిన తర్వాత ఇటు అటవీ శాఖ అధికారులు నిర్వహించలేకపోయారు. ఈ నేపథ్యంలో రాత్రి చిరుత బయటకు వచ్చి పారిపోకుండా రాత్రంతా కూడా ఇక్కడ ఈ నెట్ తోటి చిరుత బయటికి రాకుండా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు ఉదయం బోన్ని ఏర్పాటు చేశారు. చిరుత పులికి ఎరగా ఇటు ఒక మేకపిల్లను కూడా ఎరగా పెట్టారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో 2 సార్లు బయటకు వచ్చిన చిరుత ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ సరౌండింగ్ లోనే పైన చక్కర్లు కొట్టింది, కానీ బోన్లోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. దీంతో వెంటనే మరోసారి అటవీ శాఖ అధికారులు ప్లాన్ ని మార్చారు. ఏదైతే గుంట పైన ఉన్న నెట్ మొత్తాన్ని కూడా దగ్గరికి టైట్ చేసేశారు. చిరుత పులి పైన తిరగకుండా ఏదైతే పైకెక్కిన తర్వాత నేరుగా బోన్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మధ్యాహ్నం తర్వాత చేసిన ఆ ఏర్పాట్లు కూడా చిరుత పులి స్పందించలేదు. సాయంత్రం ఏదైతే 8 గంటల సమయంలో ఇక్కడ ఏదైతే కనిపిస్తున్న ఈ గుంటలో నీళ్లు పోస్తే కనీసం చిరుత పులి బయటకు వస్తుందని చెప్పని ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఒక ఏదైతే ట్రాక్టర్ తోటి ఒక వాటర్ ట్యాంక్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. దాని శబ్దానికే చిరుత పులి ఒకసారిగా బయటకు వచ్చి బోన్లో చిక్కుకుపోయింది. దీంతో చిరుత పులి కథ అయితే సుఖాంతంగా జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే నిన్నటి నుంచి కూడా టెన్షన్ పెట్టింది చిరుత పులి. సమీపంలో గ్రామాలు ఉండటంతో ఎగిరిపోతుందేమో అని చెప్పని కూడా ఏదైతే ప్రజలంతా కూడా భయంతో రాత్రంతా ఇక్కడే కాపలా కాశారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలంతా కూడా చిరుతను చూసేందుకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితుంది. అయితే ఏదైతే 28 గంటల పాటు శ్రమించిన అటవీ శాఖ అధికారులు చిరుతను క్షేమంగా పట్టుకోవడంతో ఇక్కడ ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే అటవీ శాఖ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. నరేష్, రైట్ వెంకటరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.